హాయ్ ఫ్రెండ్స్, భూత ప్రేతాలకు సంబంధించిన విషయాలు భయానక ప్రదేశాల్లో జరగడం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. మనం తరచుగా ఇలాంటి స్టోరీస్ వింటూ ఉంటాం. కానీ టెంపుల్లో ఉన్న ప్లేసుల్లో ఇలాంటి రహస్యమైన విషయాలు ఉన్నాయంటే మీరు షాక్ అవ్వాల్సిందే. ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి రహస్యమైన ప్రదేశం గురించే మాట్లాడుకుందాం. ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తంలో కేదార్నాథ్ ఆలయానికి మించిన మోస్ట్ మిస్టీరియస్ టెంపుల్ ఇంకొకటి లేదు. కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది. ఇది హిమాలయ పర్వత శ్రేణులలో మందాకిని నది ఒడ్డున ఉంది. ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి మరియు ముఖ్యమైన పుణ్యక్షేత్రం. కేదార్నాథ్ ఆలయ రహస్యాలలో ముఖ్యమైనది దీనిని ఎవరు నిర్మించారనేది. హిందూ పురాణాల ప్రకారం మహాభారత కాలానికి చెందిన పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత తమ పాపాల నుండి విముక్తి పొందాలని కోరుకున్నారు. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి శివుడిని దర్శించుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే శివుడు వారిపై కోపంగా ఉన్నందున వారిని కలవకూడదని నిర్ణయించుకుంటాడు. అందుకే శివుడు ఒక ఎద్దు రూపంలోకి మారి హిమాలయాలకు వెళ్ళి దాక్కుంటాడు. అయితే శివుడిని వెతుక్కుంటూ అటుగా వెళ్తున్న పాండవులు ఒక ఎద్దుల మందలో అసాధారణంగా ఒక ఎద్దును గుర్తిస్తారు. అది శివుడేనని గుర్తించిన భీముడు ఆ ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ ఎద్దు భూమిలోకి వెళ్ళిపోతుంది. అలా ఎద్దు రూపంలో శివుడు వెన్నుభాగం కేదార్నాథ్లో బయటపడింది. ఇదే కాకుండా శివుడి ఇతర భాగాలు కూడా వేర్వేరు ప్రదేశాల్లో బయటపడ్డాయి. వాటన్నిటిని కలిపి పంచకేదార్లని పిలుస్తారు. ఈ విధంగా మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ పాపాలను పోగొట్టుకోవడానికి శివుడిని దర్శించుకునే క్రమంలో కేదార్నాథ్ ఆలయాన్ని స్థాపించారని ఈ పురాణ కథ మనకి తెలుపుతుంది. కేదార్నాథ్ ఆలయ రహస్యాలలో దీని నిర్మాణం కూడా ఒకటి. ఇది శిల్పకళ అద్భుతానికి మరియు నిర్మాణ పటిష్టతకు ఒక గొప్ప ఉదాహరణ. వేల సంవత్సరాలుగా ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని ఈ ఆలయం నిలబడింది. ఈ ఆలయం ప్రధానంగా పటిష్టమైన బూడిద రంగులో ఉండే భారీ రాతి పలకలతో నిర్మించబడింది. ఈ రాళ్లను ఒకదానిపై ఒకటి పేర్చి కట్టుదిట్టగా అమర్చడం జరిగింది. ఈ నిర్మాణంలో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే విషయం ఏమిటంటే ఆలయ నిర్మాణానికి ఎలాంటి సిమెంట్ లేదా సున్నం వంటి అతుకు పదార్థాలను ఏవీ కూడా వాడలేదు. నిర్మాణ శైలి హిమాలయ ప్రాంతాల్లోని వాతావరణాన్ని తట్టుకునేలా రూపొందించబడింది. ఈ విధంగా కేదార్నాథ్ ఆలయ నిర్మాణం కేవలం ఒక కట్టడం కాదు, ఇది అపారమైన విశ్వాసం, సాంకేతిక పరిజ్ఞానం మరియు శిల్పకళ కలయికకు నిదర్శనం. కేదార్నాథ్ రహస్యాలలో అతి ముఖ్యమైనది భీమ్శిల ఒకటి. 2013లో ఉత్తరాఖండ్లో సంభవించిన వరదలు భారతదేశంలోనే అతి భయంకరమైన ప్రకృతి విపత్తి. ఈ వరదల కారణంగా కేదార్నాథ్ ఆలయంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయం వెనుక భాగం నుంచి ఒక భారీ బండరాయి కొట్టుకొని వచ్చి ఆలయానికి వెనుక నిలిచిపోయింది. ఈ రాయి వరద ప్రవాహాన్ని రెండుగా చీల్చి ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేసింది. ఈ బండరాయిని భక్తులు భీమ్శిల అని పిలుస్తారు. శివుడే ఈ ఆలయానికి అడ్డుగా ఈ రాయిని నిలిపాడని అక్కడి వారి నమ్మకం. కేదార్నాథ్ టెంపుల్ 6 నెలలు తెరిచి ఉంటుంది, మిగతా 6 నెలలు మూసి ఉంటుంది. ఈ మూసి ఉన్న 6 నెలల సమయంలో ఇక్కడ చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఇక్కడే నివసించే ప్రజలు ఈ సంఘటనలని అనుభూతి చెందుతారు. కేదార్నాథ్ ఆలయ నియమాల ప్రకారం ఈ ఆలయం మూసి ఉన్న 6 నెలల కాలంలో ఎవరు కూడా ఆ ప్రదేశం దరిదాపులకు కూడా వెళ్ళకూడదు. ఒక్కసారి టెంపుల్ డోర్ క్లోజ్ చేస్తే మళ్ళీ 6 నెలల తర్వాతే తెరుస్తారు. ఈ 6 నెలల కాలంలో టెంపుల్ ప్రాంగణంలో ఎలాంటి క్లీనింగ్ ఉండదు. టెంపుల్ క్లోజ్ చేసే ముందే అఖండ దీపాన్ని వెలిగించి డోర్ క్లోజ్ చేస్తారు. 6 నెలల తర్వాత తిరిగి ఓపెన్ చేస్తే ఆ దీపం అలాగే వెలుగుతుంది. కొన్ని రోజులు మన ఇంటి డోర్ని క్లోజ్ చేసి వెళ్తేనే లోపలంతా డస్ట్ పేరుకొని పోతుంది. ఆ రూమ్ ముందు ఉన్నట్లుగా ఉండదు. కానీ కేదార్నాథ్ టెంపుల్ని ఓపెన్ చేసి చూస్తే క్లీన్గా అలాగే ఉంటుంది. టెంపుల్ క్లోజ్గా ఉన్న 6 నెలల సమయంలో కూడా దేవతలు వచ్చి లోపల పూజలు చేస్తూ ఉంటారని ఇక్కడి వారి నమ్మకం. ఇలాంటి చమత్కారం ఒక కేదార్నాథ్ టెంపుల్కి మాత్రమే సొంతం. అందుకే కేదార్నాథ్ టెంపుల్కి ఏవో శక్తులు ఉన్నాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. కేదార్నాథ్ టెంపుల్ని ఇండియాలో ఉన్న వేరే ఏ టెంపుల్తోనూ అస్సలు పోల్చలేం. కేదార్నాథ్లో జరిగే విషయాలు సైన్స్కి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. కేదార్నాథ్ టెంపుల్లో జరిగే చమత్కారాల గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.